సుకుమారి. విదర్భ మహారాజు గారికి కుమారుడు జయంతుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమవంతుడు కూడాను. అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది. అందుచేత రోజూ ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావలసిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి. అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయాచిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది రాయమని కోరుతూ ఉండేవారు. జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు. కానీ పెళ్లి కూతుర్ని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లిగా తప్పుకుని అవతలకు వెళ్ళిపోయేవాడు. తన వద్దకు రోజు వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చడమే జరిగేది. ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచేసి పక్కన పెట్టేస్తుండేవాడు. కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవడం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది. ఒకనాడు జయంతుడికి కబురు చేసి, కుమారా జయంత, ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెని ఎంచుకుని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మనమన్ని మనమరాళ్ళని చూసుకుని మురిసిపోవాలని ఉంది నాకు. నా కోరిక తీర్చవా అన్నది. అందుకు జయంతుడు, నేనేం చెయ్యను, నాకు ఎవరూ నచ్చడం లేదు. ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు. ఆ మాట విని మహారాణి, అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయనా? నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్లను ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది. జయంతుడు, అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూసిన వాళ్లంతా మోటువాళ్లే కాని నాజుకైన వాళ్ళు కాదు అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజావారు జయంతుణ్ణి కూడా వెళ్ళమన్నారు. విదర్భ మహారాణిగారు యువరాజుగారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతఃపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాటి కుమార్తె ఉంది. ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకులకు మల్లే మృదువుగా మనోహరంగా ఉన్నాయి. ఆమె చేతులు కలవకాడలకు మల్లే మెత్తగా ఉన్నాయి. ఆమె నడుస్తుంటే నడుస్తున్నట్టు కాకుండా మానస్ సరోవరంలో విహరించే రాజహంసలాగా కనపడేది. ఆ బాలను చూసి చూడడంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలనిపించింది. జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనపడుతున్న రాజకుమార్తెను చూపి, ఏమంటావు అని అడిగింది. అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు. కాని అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు. కాకపోవడమేమిటి? ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు. ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమార్నికి నూరిపోసింది. అతడేదో చెప్పబోతుంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి, వదినా, మీతో నాకు వియ్యం అందాలని ఉంది. మరి ఏమిటి మీ ఉద్దేశం అన్నది దాపరికం లేకుండా. అందుకు కాశీరాణి, అంతకంటే కావలసిందేమిటి? కాని మా పిల్ల చాలా సుకుమారి. ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే కాని పెళ్లి చెయ్యటం ఇష్టం లేక పిల్లకు పెళ్లి ఈడు వచ్చినా మా వారు స్వయంవరం చాటింపించారు కారు. అటువంటి వరుడు ఎక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అంది. విదర్భరాణి వెంటనే కుమారునితో, నాయనా, నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించిందోయ్. ఈమె చాలా సుకుమారిట అంది. అప్పుడు జయంతుడు, మాటలకేమమ్మా, అంతా అలాగే చెబుతారు. ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి గాని ఒక నిశ్చయానికి రావటానికి వీలు లేదు అన్నాడు. సరే అని రాణి పరీక్ష చేయడం ఎలాగా అని ఆలోచించడం మొదలెట్టింది. ఇంతట్లో సాయంత్రం అయింది. 20 మంది పరిచారికలు తలకొక పరుపు పట్టుకుని రాజకుమార్తె శయనమందిరం వైపు వెడుతూ కంటపడ్డారు. విదర్భరాణి, ఏమర్రా, ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకెడుతున్నారెందుకు అని వాళ్ళని అడిగింది. మా రాజకుమార్తె అతి సుకుమారి. 20 పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోబెడతాము, లేకపోతే ఆమెకి నిద్ర పట్టదు అన్నారు.
విదర్భరాణి ఈ విడ్డూరం ఏమిటో చూడాలని వాళ్ళ వెంటే వెళ్ళింది. ఆ పరుపులు తీసుకువెళ్లే పరిచారికల్లో ఒకరితే బఠానీలు నములుతూ నడుస్తోంది. వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది. ఆ గింజను చూసేసరికి విదర్భరాణికి మెరికలాంటి ఒక ఆలోచన తట్టింది. ఎవరూ చూడకుండా ఆమె దాన్ని తీసుకుంది. పరిచారికలందరూ పట్టుమంచం మీద ఒకదాని మీద ఒకటి 20 పరుపులు వేసి వెళ్ళిపోయారు. రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లు బయటకు చక్కా వచ్చింది. తెల్లవారింది. విదర్భరాణి కాశీరాజు కుమార్తెను చూడడానికని వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దానికి మళ్ళీ బద్ధకంగా కనిపించింది. ఏమమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భరాణి. రాత్రి సరిగా నిద్రపట్టలేదండి అంది ఆ అమ్మాయి. 20 పరుపుల దొంతర మీద పడుకున్నా నిద్రపట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి. ఇంతలో కాశీరాణి ప్రవేశించి, నౌకర్లు ఏ పని సరిగా చెయ్యరు. మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరివాళ్లు. పాపం దీని మూలాన నా చిట్టి తల్లికి రాత్రి నిద్ర పట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది. విదర్భరాణి జయంతిని వద్దకు జోరుగా వెళ్లి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చెయ్యమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తం ఉండడం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.